జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఆదిలాబాద్లో జరుగుతున్నటువంటి ఆయుధ చండీ యాగం గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారు బాయల్ శంకరన్న ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ మహత్తర కార్యమైనటువంటి ఆయుధ చండీ యాగంలో మీరు కూడా పాల్గొని ఉంటే కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ముందుగా అయితే మనం శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇక మనం శంకరన్న మాటల్లో చండీ యాగం గురించి వినేద్దాం. మీరు గట్టి సంకల్పంతో పోయి ఆదిలాబాద్లో పర్మిషన్ తీసుకొని మీరు భూమి పూజ చేయండి. మిగతా భగవంతుడు ఏం చేస్తున్నారంటే నాకు కొంచెం భయపడింది, కానీ స్వామీజీ అన్న మాటలు ఈరోజు పూర్తిగా అనుకోండి. ఒకటి రెండు కాదు, గ్రౌండ్ పర్మిషన్ మొదలు పెట్టండి. కొందరు హైకోర్టులో కేసు వేసి పర్మిషన్ తీసుకున్నారట, ఏదో యాభై వేసుకున్నారట. ఈ గ్రౌండ్ ఇలా క్రికెట్ ఆడుతుంది, ఇంకోటి ఆడుతుంది, ఇంకోటి హైకోర్టులో కేసు వేస్తే నాకు భయం పట్టింది. ఇక నేను స్వామీజీకి ఏమో చెప్పాలా, నేనేమో పర్మిషన్ తీసుకుంటా అని చెప్పిన. ఇక హైకోర్టులో కేసు వేస్తే స్వామీజీకి ఫోన్ చేసిన. స్వామీజీకి క్లైమ్ అంటే స్వామీజీ ఏమన్నాడు, మీరు గట్టి సంకల్పంతో పని మొదలు పెట్టిండ్రు, హైకోర్టులో నాకు అనుకూలంగానే తీర్పు వస్తుంది, గంటలో అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఎక్కడో ఉన్నటువంటి స్వామీజీ ఆదిలాబాద్ వచ్చి ఇంత గొప్ప కార్యక్రమం చేయడం అంటే ఆదిలాబాద్ ప్రజలంతా ఒక అదృష్టవంతులుగా మనమంతా కూడా భావించాల్సి వస్తుంది. ఇది అందరూ కలిసి సహకరిస్తేనే ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎవరితో ఏ ఒక్కరితో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. నేను మొదలుగానే ఒక మాట చెప్పిన, ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా చేసే కార్యక్రమం. ఈ దాంట్లో ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రమేయం ఉన్నది. ఇది హిందూ బంధువులందరికీ సంబంధించినటువంటి కార్యక్రమం. ఈ ధార్మిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలా, అందరూ దీనిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నా. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడి నుండి వచ్చినటువంటి దేశ నలుమూల నుంచి వచ్చి పండితులు వచ్చిండ్రు. కాశీ నుంచి కొందరు, మిగతా దగ్గరికి కొందరు, ఈ దేశం నలుమూల నుండి వచ్చిన పండితులు ఈ రోజు 100 మంది పండితులు కోట్ల సార్లు ఆ భగవన్నామ స్మరణ చేయడం కారణంగా ఆదిలాబాద్ అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడ ఎవరికి ఏ ఆపద రాదు. సహజంగా మనం అంతా అనుకుంటాం, డబ్బు అనేది ఉంటే సరిపోతుందేమో అనుకుంటాం, డబ్బుతోనే సుఖాలు వస్తాయి అనుకుంటాం, డబ్బుతోనే సంతోషం వస్తుంది అనుకుంటాం. డబ్బు అనేది కేవలం కూలలో కరియాప ఏ రకంగానైతే చేస్తామో మన జీవితంలో అంత మాత్రమే. డబ్బు సర్వస్వం కాదు. మన దగ్గర ఉన్నటువంటి దాని ద్వారా ఇతరులకు ఉపయోగపడే కొంత మనసుతో ముందుకు వచ్చినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. సాయం చేయాలనుకునే వాళ్ళు ఇంకా 15 రోజుల తర్వాత 2 లక్షల రూపాయలు ఈ గ్రౌండ్తో పట్టుకోలేసినా కూడా ఎవరికి ఇస్తాం, ఎవరికి ఇచ్చి మనం పనిచేయగలుగుతాం. అందుకే గొప్ప మనసుతో ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వామీజీకి ఆదిలాబాద్ ప్రజలంతా విజ్ఞప్తి చేస్తున్నా, మా ఆదిలాబాద్ ప్రజలు ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా ఈ యొక్క యాగాన్ని తలపెట్టినటువంటి మీకు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేసుకునే విధంగా ఆదిలాబాద్ ప్రజలందరినీ మీరు మనతో ఆశీర్వదిస్తారని, జీవిస్తారని స్వామీజీ యొక్క మాటలు. ఆదిలాబాద్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు రాబోతున్నాయి, ఆదిలాబాద్ ప్రజలంతా కూడా సంతోషంగా ఉండబోతున్నారని నేను మనసులో అనుకుంటున్నా. బొమ్మేటి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ తేవాలని, ఇంకొక సిమెంట్ ఫ్యాక్టరీ రావాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది, మొన్ననే కవర్ వచ్చింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ రైల్వే వస్తుందని స్వామీజీ మాట్లాడే కూడా ఆదిలాబాద్ ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి మీ తరఫున, నా తరఫున, మనందరి
ఇదండి ఆయుత చండీ యాగం గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారైనటువంటి పాయల్ శంకర్ గారి మాటల్లో ఇప్పుడు విన్నాం కదా. ఈ చండీ యాగంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నేను మీకు వీడియోల రూపంలో శిల్పారెడ్డి వ్లాగ్స్లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, చాలామందికి షేర్ కూడా చేయండి. ఎందుకంటే చండీ యాగంలో పాల్గొనే వాళ్ళు కూడా ఈ వీడియోల రూపంలో చండీ యాగాన్ని తిలకించి ఆ భగవంతుని కరుణా కటాక్షాలు పొందాలి కదా. మనతో పాటు వాళ్ళు కూడా పుణ్యాన్ని పొందాలని కోరుకుందామండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.